Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara IAS Academy. In this session, we are going to discuss about the GS1 topic. So, ee roju mana schedule prakaram Monday kadama. So, according to the Abhyasana schedule, Monday we are going to deal about the GS1 paper. Okay. So, without any delay, let's start the class session. So, this Abhyasana program is a daily mains answer writing series for the UPSC aspirants. ఎవరైతే UPSC మెయిన్స్ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా సైంటిఫికల్లీ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించడం జరిగింది. ఓకే, సో త్రూ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన వీఆర్ గోయింగ్ టు డెలివర్ ద మెయిన్స్ సిరీస్ ఫర్ ద తెలుగు స్టేట్స్. ఎవరైతే తెలుగు స్టేట్స్లో అభ్యర్థులు ఉన్నారో వారందరి కోసం, ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించాము. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ ద మ్యాక్సిమం బెనిఫిట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్ని రెగ్యులర్గా యూటిలైజ్ చేసినట్టయితే ఓకే, యూ విల్ ఏస్ అండ్ ఎక్సెల్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ మెయిన్స్. ఓకే, సో ఖచ్చితంగా ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ 6 months వరకు రెగ్యులర్గా ఫాలో చేయండి. ఓకే, సో దానికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటమ్మా, మనకు తారా ఐఎస్ యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు హిట్ చేసినట్టయితే ప్రతి ఒక్క అభ్యాసన నోటిఫికేషన్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. దాని ద్వారా ప్రతిరోజు కూడా మీకు సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం కూడా మీకు ఫ్రీగా లభిస్తుంది. ఓకే, సో అగైన్ టెలింగ్ యూ, సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఈజ్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద తారా ఐఎస్ అకాడమీ. ఖచ్చితంగా ప్రోగ్రామ్ని అయితే యూటిలైజ్ చేసుకున్నామా, సో ఇట్ విల్ హెల్ప్ యూ అండ్ ఎక్సెల్ యూ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ ఫర్ షూర్ అండ్ ఇట్స్ మై పర్సనల్ గ్యారంటీ ఆల్సో. అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్ ఎజెండాలోకి మనం వెళ్ళినట్టయితే, సో అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క ఎజెండా ఏంటి, సో వై వీఆర్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్, ఎందుకు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాల్సి వచ్చింది, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటి అంశాన్ని చూద్దాం. సో ఫస్ట్ వన్, ఇట్ విల్ హెల్ప్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఇన్ ద తెలుగు స్టేట్స్ టు ఇంప్రూవ్ యువర్ కంటెంట్. సో ఎస్పెషల్లీ కంటెంట్ ఎన్రిచ్మెంట్ కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, సో వీఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ ఇమ్మెన్స్ కైండ్ ఆఫ్ టాపిక్స్. ఓకే, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ద్వారా ఎస్పెషల్లీ GS1, GS2, GS3, GS4 వీటితో పాటు మనం ఎస్ఐ పేపర్ని, కరెంట్ అఫైర్స్ని కూడా ఇన్ డీటెయిల్గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ యూపీఎస్సీ సిలబస్ అంతా కూడా ఈ యొక్క అభ్యాసన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క కంటెంట్ కూడా మీకు ఈజీగా అందుబాటులో ఉండేటువంటి అవకాశం దీని ద్వారా ఏర్పడుతుంది. సో ప్రతి ఒక్కరు రెగ్యులర్గా ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు తరచుగా రాస్తున్నారు అనుకోండి, దీని ద్వారా ఏమవుతుంది, యూ విల్ అక్వైర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, అదేవిధంగా చాలా పెద్ద మొత్తంలో మీకు కంటెంట్ అనేది మీకు దొరుకుతుంది. సో ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ విల్ బీ కవర్డ్ ఇన్ ద అభ్యాసన. సో ఖచ్చితంగా మీ యొక్క కంటెంట్ ఎన్రిచ్మెంట్ అయ్యేటువంటి అవకాశం అనేది 100% ఈ ప్రోగ్రామ్ ద్వారా ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ ఎజెండా ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఎజెండా ఈజ్ ద టైమ్ మేనేజ్మెంట్. సో ఎస్పెషల్లీ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టైం అనేది ఖచ్చితంగా పాటించాల్సిందమ్మా. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, సపోజ్ మనం ఇక్కడ జిఎస్ పేపర్స్ మనం తీసుకున్నట్టయితే, సో దాంట్లో మనకి 10 marks క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా 15 marks క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ టేక్ ఎస్ఐకి తీసుకున్నట్టయితే, సో ఎస్ఐ విల్ బీ 2 essays అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క 10 markersని మనం ఎట్లా ఇన్ టైంలో రాయాలి అనేటువంటి అంశాన్ని చూద్దాం. సో ఇక్కడ 10 markersని మనం అట్లీస్ట్ 150 word లిమిట్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఈ యొక్క క్వశ్చన్ని మనం అట్లీస్ట్ 2 pages ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో యూపీఎస్సీ విల్ ఎక్స్పెక్ట్ 2 page ఆన్సర్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ 10 marker క్వశ్చన్. అండ్ దీనికి ఇచ్చినటువంటి టైం లిమిట్ మనం తీసుకున్నట్టయితే 7 to 8 minutes లోపు మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ టైమ్ వాజ్ గివెన్ బై ద యూపీఎస్సీ. సో యూపీఎస్సీ టైంని ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి, ఇట్స్ ఏ మ్యాండేటరీ థింగ్. ఓకేనా, ప్రతి ఒక్కరు ఆన్సర్ రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టైం లిమిట్ని ఫాలో చేస్తూ ఖచ్చితంగా 7 to 8 minutes లోపు ఆన్సర్ని రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ కమింగ్ టు ద 15 marker క్వశ్చన్స్ మనం తీసుకున్నట్టయితే యూనిట్ రైట్ అట్లీస్ట్ 250 words, 250 పదాల్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో మినిమం 3 page ఆన్సర్ మీ నుంచి యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద టైం లిమిట్కి వచ్చినట్టయితే 11 to 12 minutes లోపే మీరు ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందమ్మా? సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ మ్యాండేటరీ. సో యూపీఎస్సీ అడుగుతున్నటువంటి టైం లిమిట్లోనే మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాలి. అదర్వైజ్ వీల్ ఎండ్ అప్ ఇన్ లీవింగ్ ద క్వశ్చన్స్ వదిలేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా 6 months వరకు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా టైం మేనేజ్మెంట్ అనేది ఎట్లా మీరు యూజ్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. ఓకేనా, అండ్ కమింగ్ టు ద ఎస్ఐ తీసుకున్నట్టయితే దాదాపుగా ఎస్ఐకి ఇచ్చినటువంటి వర్డ్ లిమిట్ ఎంతమా 1200 wordsలో మనం రాయాల్సి ఉంటుంది. అరౌండ్ 12 to 15 pages వరకు ఆన్సర్ రాసుకోవచ్చు. అండ్ దీనికి ఇచ్చినటువంటి టైం లిమిట్లోకి వెళ్ళినట్టయితే 90 minutes. ఓకే, 1.5 hours మనం ఈ యొక్క ఎస్ఐని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
ఓకేనా. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా రెగ్యులర్గా ఎవరైతే అభ్యాసన రాస్తున్నారో వాళ్ళు స్టాప్ వాచ్ యూటిలైజ్ చేసుకొని ఓకే టైం టు టైం ఆన్సర్స్ని మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. సో 10 మార్కర్ అయితే 7 to 8 minutesలో రాయాల్సి ఉంటుంది, 15 మార్కర్ అయితే 11 to 12 minutesలో రాయాల్సి ఉంటుంది, అండ్ ఎస్ఏ అయితే ఇట్ షుడ్ బి అరౌండ్ 90 minutes. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలో అనేటువంటి విషయాన్ని కూడా మీరు 100% నేర్చుకుంటారు. ఓకే. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్మెంట్ ఆర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో ఏ విధంగా ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది అప్గ్రేడ్ చేసుకోవాలి. ఓకే. సో రెగ్యులర్గా మీరు ఏ విధంగా మన యొక్క ఫార్మాట్స్ ఉంటాయో, సో సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి, దాన్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి, ఓకే, అదేవిధంగా దాని యొక్క బాడీని ఎట్లా రాయాలి అండ్ ఆ టాపిక్ని ఎట్లా కన్క్లూడ్ చేయాలి అనేటువంటి అంశాల మీద మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో యూ నీడ్ టు గివ్ ఏ ప్రాపర్ ఇంట్రో. సో క్వశ్చన్ ఏదైతే ఉంటుందో, సో ఖచ్చితంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు యూ నీడ్ టు రీడ్ ద క్వశ్చన్ ఫర్ అట్లీస్ట్ ఒక 30 seconds వరకు క్వశ్చన్ చదవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, కీవర్డ్స్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే. దాని తర్వాత బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని ఓకే సో క్వశ్చన్స్లో ఎట్లాంటి క్లూస్ ఉన్నాయి, వాటిని ఎట్లా యూజ్ చేయాలి అనేటువంటి అంశాల మీద మీరు ఇంట్రడక్షన్తో పాటు బాడీని రాయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఓవరాల్ టాపిక్ని సమరైజ్ చేస్తూ కన్క్లూషన్ని మనం ఇస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ విధంగా ఒక ఫార్మాట్ ద్వారా ఒక స్ట్రక్చరైజ్ ఆన్సర్ని ఎట్లా రాయాలి, ఓకే, సో ఏ విధంగా రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో దీస్ ఆర్ ద 3 important things that we are keeping in our agenda for the Abhyasana program. Okay, first one is content enrichment, second one time management, and third one is to improve your answer writing skill for the mains examination. Okay, ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ నౌ లెట్ us talk about the schedule of అభ్యాసన షెడ్యూల్ మనం చూద్దాము. ఓకే. సో నౌ లెట్ us proceed to the షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో అభ్యాసన అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ కదమ్మా. సో ప్రతి వీక్లో మనకి ప్రోగ్రామ్ అనేది మండే స్టార్ట్ అవుతుంది. ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఆన్ మండే అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ ద సాటర్డే. సో వారానికి మనకి ఈ ప్రోగ్రామ్ అనేది 6 రోజులుగా ఉంటుంది. అండ్ సండే దిల్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన. సో సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండదు. ఓకే. సో వీక్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ 6 days. ఓకే. అండ్ ఇట్ విల్ స్టార్ట్ విత్ మండే. సో మండే మన ప్రోగ్రామ్ GS1 పేపర్తో స్టార్ట్ అవుతుంది. దట్ విల్ బి ద డే 1. సో డే 1 ఆఫ్ అభ్యాసన స్టార్ట్స్ విత్ GS1 పేపర్. అండ్ టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీతో మనం స్టార్ట్ చేస్తాము. సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. ఫోర్త్ టాపిక్ ఈజ్ post independence consolidation. Fifth important topic is Indian society, and last but not least the India and world geography. సో 6 టాపిక్స్ని మనం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మండే GS1 పేపర్లో కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన, రెండో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే దట్ ఈస్ ఆన్ ద ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనం GS2 పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని డిస్కస్ చేస్తాము. ఆ టాపిక్స్ ఏమిటంటే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్, ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే. ఈ 4 టాపిక్స్ని కవర్ చేస్తూ మనకి మంగళవారం అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. అండ్ కమింగ్ టు ద డే 3, మూడో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే డే 3 విల్ బి ద వెన్స్డే. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 పేపర్. సో GS3 పేపర్లో కూడా మనకి GS1లోనే 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సో భారతదేశపు ఆర్థిక వ్యవస్థ గురించి మనం చదువుతాము. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ టాపిక్స్ని ఈ టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో ఈ విధంగా డే 3 ఆఫ్ అభ్యాసన ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తాము. ఓకే. అండ్ కమింగ్ టు ద డే 4 ఆఫ్ అభ్యాసన, 4వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్
దట్ విల్ బీ ఆన్ ద థర్స్డే. సో ప్రతి గురువారం మనం వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద GS4 పేపర్. సో ఎథిక్స్ పేపర్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్, సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ, అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. ఓకేనా? సో ఈ విధంగా మనం 3 టాపిక్స్ని కవర్ చేస్తాము అండ్ వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ పేపర్. ఓకేనా? సో ఎథిక్స్ పేపర్ మీద ఎందుకు స్పెషల్ సెషన్ కండక్ట్ చేస్తున్నామంటే, సో దాదాపుగా 250 మార్క్స్ ఉన్నటువంటి ఎథిక్స్ పేపర్లో మనకు టార్గెట్ అనేది అట్లీస్ట్ 125 మార్క్స్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా యూపీఎస్సీలో మనం ముందంజలో ఉంటాం. అర్థమవుతుందమ్మా? అండ్ ఇట్ ఈస్ ఈజీ టు స్కోర్. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ఈ యొక్క GS4ని ఫాలో అవ్వండి. అండ్ ఐఎమ్ సజెస్టింగ్ ఏ వన్ స్మాల్ బుక్ ఫర్ ద గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్. డీకే బాలాజీ అనేటువంటి బుక్ను కూడా మీరు అట్లీస్ట్ ఒక 20 days చదవడానికి ప్రయత్నం చేయండి. సో ఆల్ ద ఇంపార్టెంట్ థియరీ అండ్ కేస్ స్టడీస్ విల్ బి కంప్లీట్లీ రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ బాలాజీ. ఓకే, ఈ బుక్ని మీరు ఫాలో చేసుకోండి. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో కమింగ్ టు ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో 5వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే డే 5 విల్ బి ద ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము. సో ఈ పేపర్లో కూడా దాదాపుగా మనకి 250 మార్క్స్ ఉంటాయమ్మా. సో అవర్ టార్గెట్ షుడ్ బి అట్లీస్ట్ 125 మార్క్స్. ఓకే, దీంట్లో మనం 125 మార్కులు తెచ్చుకునే విధంగా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ఫర్ షూర్. ఖచ్చితంగా మనం ఓవరాల్గా సో ఈ ప్రోగ్రామ్ ద్వారా రఫ్లీ మనం దాదాపుగా 6 months ఆఫ్ టైంలో అరౌండ్ 24 to 25 essaysని మనం కవర్ చేయడం జరుగుతుంది. సో దట్ విల్ బీ వెల్ ఎనఫ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూపీఎస్సీ ఎస్ఐ పేపర్. సో ప్రతి ఒక్కరు కూడా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ని రెగ్యులర్గా 6 months వరకు వాచ్ చేయండి. ఓకే, దాని ద్వారా ఏమవుతుందమ్మా, సో జనరల్ ఎస్ఐ పర్స్పెక్టివ్స్ ఎట్లా ఉంటాయి, ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలి, ఓకే, బాడీ ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, బ్రెయిన్ స్టార్మింగ్ ఎట్లా ఉంటుంది, ఓకేనా, ఏ విధమైనటువంటి యానోడోట్స్ వాడాలి, ఓకే, ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ మనం మెన్షన్ చేయాలి, ఏ విధంగా కన్క్లూడ్ చేయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క అభ్యాసన ద్వారా ఎస్పెషలీ ఫ్రైడే సెషన్ ద్వారా మీకు జనరల్ ఎస్ఐ గురించి చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ ద ఫ్రైడే. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 6, దట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన. సో డే 6 వీఆర్ కండక్టింగ్ ఆన్ సాటర్డే. సో ప్రతి శనివారం వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం కవర్ చేస్తూ ఒక క్వశ్చన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఐ వాంట్ టు సే సంథింగ్ ఎల్స్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో హిందూని ఫస్ట్ బేసిస్ కింద యూజ్ చేయండి అమ్మా. ఓకే, సో దట్ షుడ్ బి ద ఫస్ట్ రా మెటీరియల్ ఫర్ ద కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్కరు కూడా హిందూ పేపర్ని అట్లీస్ట్ 30 minutes వరకు చదివేటువంటి ప్రయత్నం చేయండి. దాని ద్వారా మీకు ఏమవుతుందమ్మా, కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు గ్యాదర్ చేసుకోగలుగుతారు. సో ఒక మల్టీ డైమెన్షనల్ వ్యూ ఆఫ్ ఆన్సర్స్ అనేవి హిందూ పేపర్ చదవడం వల్ల మీకు వస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా 30 minutes ఎవ్రీడే హిందీ న్యూస్ పేపర్ అయితే క్రమం తప్పకుండా చదవండి. దానివల్ల మీరు కరెంట్ అఫైర్స్లో అంటే ఎస్పెషల్లీ GS2, GS3 పేపర్స్లో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటిని కూడా మీరు ఈజీగా రాసేటువంటి అవకాశం ఉంటుంది వెన్ యూఆర్ ప్రిపేరింగ్ ద కరెంట్ అఫైర్స్ ఇన్ వెల్ స్ట్రక్చర్డ్ మేనర్. ఓకే, దానికోసం ఖచ్చితంగా హిందూ పేపర్ని చూడండి. అదేవిధంగా మన యొక్క సాటర్డే సెషన్ ఏదైతే ఉంటుందో అభ్యాసన ప్రోగ్రామ్, దాన్ని కూడా మిస్ కాకుండా కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ ఏ విధంగా మనకు క్వశ్చన్స్ వస్తాయనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ టాపిక్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? So that is all about for the today's Abhyasana introduction and the agenda of the program. Now let us proceed to the answer discussion. ఈ రోజు ఆన్సర్ డిస్కషన్ మనం చూద్దాం. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్త చూడండి. సో క్వశ్చన్ ఏం అడిగారు, ఫెమినిస్ట్ మూమెంట్స్ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా వేర్ కంటెస్టింగ్ ద డీప్లీ సీటెడ్ పేట్రియార్కీ ఇన్ ద ఇండియన్ సొసైటీ రాదర్ దాన్ మీర్ ఇమిటేటింగ్ ద వెస్టర్న్ ఫెమినిస్ట్ మూమెంట్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమడుగుతున్నారు, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద టైమ్ లైన్ ఆఫ్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా అంటే ఏంటమ్మా, సో ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ తర్వాత ఉన్నటువంటి ఏవైతే ఫెమినిస్ట్ మూమెంట్స్ ఉన్నాయో సో వాటి గురించి. ఓకే, సో ఏ విధంగా ఈ యొక్క ఫెమినిస్ట్ మూమెంట్స్ అనేవి ఎస్పెషల్లీ మన ఇండియాలో ఉన్నటువంటి డీప్లీ సీటెడ్ పేట్రియార్కీ అంటే ఏంటమ్మా, సో చాలా కాలం నుంచి మన ఇండియాలో పేరుకుపోయినటువంటి ఓకే పేట్రియార్కీ అంటే ఏంటమ్మా, సో మేల్ డామినేటెడ్ సొసైటీని మనం అంటాం పేట్రియార్కీ అంటాం. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ విల్ బి ద మేల్ మెంబర్ అనమాట ఇక్కడ. సో అట్లాంటి పేట్రియార్కీ, డీప్ సీటెడ్ పేట్రియార్కీ నుంచి ఏ విధంగా సొసైటీని ఓకే ఏ విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ని తీసుకురావాలి, ఓకే
అనేటువంటి ఉద్యమాలు చేశారో వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో వీ హ్యావ్ టు కామెంట్ ఆన్ ద ఇండియన్ స్టైల్ ఆఫ్ feminist movements and how they are especially copying the western feminist movements in this context. ఓకే, సో పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో జరిగినటువంటి ఫెమినిస్ట్ మూమెంట్స్ గురించి మనం మాట్లాడాలి. ఓకే, సో ఏ విధంగా ఇండియాలో ఉన్నటువంటి పేట్రియార్కీని ఇవి ఎదుర్కొన్నాయి. ఓకే, అండ్ హౌ దే ఆర్ ఎస్పెషలీ మిమికింగ్ ద వెస్టర్న్ ఫెమినిస్ట్ మూమెంట్, అదేవిధంగా సొంత ఇండియన్ వర్షన్ ఆఫ్ ఫెమినిస్ట్ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ డిస్కషన్లో చూద్దాం. ఓకే, సో నౌ లెట్ us see about the ఆన్సర్. సో క్వశ్చన్ని మనకి 10 మార్కర్గా అడిగారు. సో 10 మార్క్స్ క్వశ్చన్ ఎట్లా రాయాలో మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ అగైన్. ఓకే, 150 పదాల్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ నౌ లెట్ us see the అప్రోచ్. ఒకసారి క్వశ్చన్ యొక్క అప్రోచ్ మనం చూసినట్టయితే, సో ఏ విధంగా క్వశ్చన్ని స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ఇంట్రడక్షన్ ఉండాలి. సో ఆల్వేస్ రిమెంబర్, ఇంట్రడక్షన్ షుడ్ బి సింపుల్ అండ్ స్ట్రైట్. సో క్వశ్చన్లో ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో వాటిని పిక్ చేసుకొని, ఎస్పెషలీ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఫెమినిస్ట్ మూమెంట్స్ అనేవి ఏ విధంగా స్టార్ట్ అయ్యాయి, దాని యొక్క రోల్ ఏంటి. ఓకే, ఎస్పెషలీ పోస్ట్ ఇండిపెండెన్స్లో ఉన్నటువంటి ఫెమినిస్ట్ మూమెంట్స్ గురించి మనం అక్కడ బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ కమింగ్ టు ద బాడీ, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద వెస్టర్న్ మూమెంట్స్. సో కొంచెం మనం ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు బ్రింగ్ ఎ డిస్కషన్ రిగార్డింగ్ ద వెస్టర్న్ ఫెమినిస్ట్ మూమెంట్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, దాని తర్వాత సో వీ హ్యావ్ టు యాడ్ ఇండియన్ వర్షన్ ఆఫ్ ఫెమినిస్ట్ మూమెంట్స్ అండ్ హౌ దే ఛాలెంజ్ ద డీప్ రూటెడ్ పేట్రియార్కీ ఇన్ ఇండియా. సో ఇండియన్ ఫెమినిస్ట్ మూమెంట్స్ గురించి మనం మాట్లాడుతూ, సో ఏ విధంగా పేట్రియార్కీని, ఇండియాలో ఉన్నటువంటి డీప్ రూటెడ్ పేట్రియార్కీని అవి ఏ విధంగా ఎదుర్కొన్నాయి అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ జోడించి బాడీలో రాయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్లోకి వెళ్ళినట్టయితే, సో కన్క్లూజన్లో మనం చెప్పేది ఏంటంటే, సో ఖచ్చితంగా ఈ యొక్క ఫెమినిస్ట్ మూమెంట్స్ అనేవి దే వర్ ఫైటింగ్ ఫర్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా. ఓకే, సో పోస్ట్ ఇండిపెండెన్స్ టైంలో ఉమెన్ ఫేస్ చేసినటువంటి బాధల్ని, ఓకే, పొలిటికల్ ఛాలెంజెస్ కానివ్వండి, సోషల్ ఛాలెంజెస్ కానివ్వండి, ఎకనామిక్ ఛాలెంజ్ని ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు. ఓకే, అదేవిధంగా ఈ యొక్క ఫెమినిస్ట్ మూమెంట్స్ ద్వారా ఏ విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ని మనం తీసుకురావచ్చు అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ కన్క్లూషన్లో మెన్షన్ చేస్తూ, ఓవరాల్గా ఉమెన్ పడినటువంటి బాధల్ని, ఎస్పెషల్లీ ఏ విధంగా ఈ యొక్క డీప్ రూటెడ్ పేట్రియార్కీ వల్ల ఏ విధంగా ఉమెన్ అనేవాళ్ళు నలిగిపోతున్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ అనేది, ఏ విధమైనటువంటి రైట్స్ అనేవి వాళ్ళు కోల్పోతున్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ కూలంకషంగా డిస్కషన్ చేసి, ఓకే, అరౌండ్ 3 to 4 లైన్స్లో మనం కన్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నౌ లెట్ us proceed to the answer discussion. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ని ఫాలో చేయండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ హిట్ చేయండి అమ్మా, దాని ద్వారా మీకు సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో పాటు ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క పీడిఎఫ్ కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్ పేరేంటి, తారా ఐఏఎస్. సో ఈ ఛానల్ని కూడా మీరు జాయిన్ అవ్వండి, సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్, ఆల్ ద క్లాసెస్ విల్ బీ అవైలబుల్ టు యూ. దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఓకే, అనౌన్స్మెంట్ కానివ్వండి, లేదా నోటిఫికేషన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ కోర్స్ కానివ్వండి, వాటినన్నింటినీ కూడా ఇన్స్టాగ్రామ్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో అస్ రెగ్యులర్లీ ఆన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఓకేనా. సో నౌ లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. సో క్వశ్చన్కి వెళ్ళే ఇంట్రడక్షన్ ఇవాళ చూడమ్మా. సో వీ హ్యావ్ టు గో విత్ ద సింపుల్ ఇంట్రడక్షన్. ఒక్కొక్క జాగ్రత్తస్ ఏం యూజ్ చేయొద్దు, కీప్ ఇట్ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్గా క్వశ్చన్లో ఏదైతే అడుగుతున్నారో దాన్ని కీవర్డ్ని యూజ్ చేస్తూ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయండి. ఓకే, సో ద కీవర్డ్ ఏంటి ఇక్కడ, ద ఫెమినిస్ట్ మూమెంట్స్ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా, ఎస్పెషలీ ఆఫ్టర్ ద లేట్ 1970s. సో లేట్ 1970s అంటే ఏంటమ్మా, అరౌండ్ 1970s దగ్గర నుంచి ద డెకేడ్ ఆఫ్ 70s ద ఫెమినిస్ట్ మూమెంట్ ఇన్ ఇండియా హ్యాస్ బిగన్ టు అరోస్. ఓకే, ఇండియాలో మనకి ఫెమినిస్ట్ మూమెంట్స్ అనేవి ఇట్స్ జట్ స్టార్టెడ్ అనమాట. అండ్ దీస్ ఫెమినిస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే వేర్ ఎయిమింగ్ టు డిఫైన్, ఎస్టాబ్లిష్ అండ్ డిఫెండ్ ద పొలిటికల్, ఎకనామికల్ అండ్ సోషల్ రైట్స్ ఆఫ్ ద ఉమెన్. సో ఉమెన్ యొక్క రైట్స్ గురించి, ఎస్పెషలీ పొలిటికల్ రైట్స్ గురించి కానివ్వండి, ఎకనామిక్ రైట్స్ గురించి కానివ్వండి, సోషల్ రైట్స్ గురించి వీళ్ళు ఎక్కువగా యాజిటేట్ చేయడం జరిగింది. అండ్ దే ఆర్ ఎస్పెషల్లీ టు ఇంక్రీజ్ దేర్ ఆపర్చునిటీస్. సో ప్రస్తుతం ఉన్నటువంటి పేట్రియార్కీ నుంచి ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా పేట్రియార్కల్ డామినెన్స్ నుంచి మనం ముందుకు వెళ్ళాలి, ఎరోజ్ అవ్వాలి అనేటువంటి విషయం మీద తరచుగా ఈ యొక్క ఫెమినిస్ట్ మూమెంట్స్ అనేవి జరగడం స్టార్ట్ అయ్యాయి. అండ్ దే వాంటెడ్ టు ఫైట్ ఫర్ దేర్ ఆపర్చునిటీస్, వాళ్ళ రైట్స్ కోసం, ఆపర్చునిటీస్ కోసం ఇండియా మొత్తం కూడా ఈ యొక్క ఫెమినిస్ట్ మూమెంట్స్ అనేవి ఒక స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా మనకి 1970s కనిపించడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా మనం బ్రీఫ్గా ఇంట్రడక్షన్లో అరౌండ్ 3 to 4 లైన్స్లో రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో నౌ లెట్ us see about the body of the answer. సో వెస్టర్న్ ఫెమినిజం గురించి మనం చూద్దాం. సో వాట్ డూ యూ మీన్ బై ద వర్డ్ ఫెమినిజం? సో ఫెమినిజం అంటే ఏంటి?
సో వెస్టర్న్ ఫెమినిజం గురించి మనం కొంచెం డీల్ చేద్దాము. అదేవిధంగా వెస్టర్న్ ఫెమినిజం యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఓకే, సో ఇన్ ద లేమన్ టర్మ్స్లో మనం ఫెమినిజంని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే, సో యాజ్ ఇట్స్ కోర్ ఫెమినిజం అంటే ఏంటమ్మా? సో ఫెమినిజం ఈజ్ ఎస్పెషల్లీ అడ్వకేటింగ్ ద జెండర్ ఈక్వాలిటీ. సో మెన్కి ఎంతైతే రైట్స్ ఉన్నాయో, ఆపర్చునిటీస్ ఉన్నాయో, అవి కూడా మాకు అంతే విధంగా దక్కాలి. సో సేమ్ ఈక్వల్ రైట్ షుడ్ బి ప్రొవైడెడ్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఆన్ ద ప్లానెట్. ఓకే, సో ఎస్పెషల్లీ ఉమెన్ యొక్క డైవర్స్ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, ఐడెంటిటీస్ కానివ్వండి, నాలెడ్జ్ని కానివ్వండి, స్ట్రెంగ్త్ని కానివ్వండి మనం తీసుకున్నట్టయితే, సో ఉమెన్ వేర్ నాట్ ఇన్ఫీరియర్ టు ద మెన్. సో దే షుడ్ ఆల్సో గెట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్సో ఈక్వల్ రైట్స్ లైక్ ద మెన్. ఓకే, ఎస్పెషల్లీ మనకున్నటువంటి పేట్రియార్కల్ సొసైటీ ఏదైతే ఉందో, సో దానిలో భాగంగా మనం ఖచ్చితంగా సో ఫెమినిస్ట్ మూమెంట్స్ అనేవి తరచుగా మనం చూస్తున్నాము. బికాస్ ద ఫెమినిజం బిలీవ్స్ దట్ ఉమెన్ డిజర్వ్ ఈక్వల్ సోషల్ రైట్స్ కానివ్వండి, ఎకనామిక్ రైట్స్ కానివ్వండి, పొలిటికల్ రైట్స్ కానివ్వండి, ఫ్రీడమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో ఓవర్ ద పాస్ట్ సెంచరీ నుంచి వాళ్ళందరూ కూడా సో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ మనం మాట్లాడుతూ, సో ఏ విధంగా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద రైట్ టు ఓట్ కానివ్వండి, రీప్రొడక్టివ్ ఫంక్షన్ కానివ్వండి, సెక్షువల్ ఫ్రీడమ్ కానివ్వండి, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పేమెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో వన్ ఆఫ్ ద ఫెమినిస్టిక్ ప్రిన్సిపల్స్గా మనం చెప్పచ్చు. ఓకే, అండ్ నౌ కమింగ్ టు ద వెస్టర్న్ ఫెమినిజంలోకి మనం వెళ్ళినట్టయితే, సో వెస్టర్న్ ఫెమినిజం ఈజ్ ఏ క్యారెక్టరైజ్డ్ బై ద మూమెంట్ ఆఫ్ ఉమెన్ ఎమాన్సిపేషన్. అంటే ఏంటమ్మా? సో ఉమెన్ యొక్క రోల్ని, ఉమెన్ యొక్క డైవర్స్ ఫంక్షన్స్ని ఇంక్రీజ్ చేస్తూ, ఎమాన్సిపేట్ చేస్తూ, సో దే వేర్ ప్రమోటింగ్ ద ఈక్వల్ జెండర్ రైట్స్. ఓకే, ఎస్పెషల్లీ మేల్కి ఏవైతే రైట్స్ ఉంటాయో అట్లాంటి ఈక్వల్ రైట్స్ని మాకు కూడా ఇవ్వండి, మాకు కూడా కల్పించండి. సో ఈక్వల్ యాక్సెస్ టు ద పబ్లిక్ లైఫ్. ఓకే, పబ్లిక్ లైఫ్లో మేల్ ఎట్లా అయితే మనకి ముందుకు వెళ్తున్నారో, అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ ఆపర్చునిటీ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, పే కానివ్వండి, ఫ్రీడమ్ కానివ్వండి, సో ఈక్వల్ యాక్సెస్ టు ద పబ్లిక్ లైఫ్లో మాకు కూడా అంతే బాగా ఉండాలి అనేటువంటి ఒక కోరికనైతే ఎప్పటికప్పుడు ఉమెన్ ఫెమినిస్ట్ మూమెంట్స్ ద్వారా ఉమెన్ ఎమాన్సిపేషన్ని పెంచే విధంగా ఈ మూమెంట్స్ అనేవి పనిచేస్తున్నాయి. ఓకే, సో ఎందుకు ఈ యొక్క ఫెమినిజం అనేది ఈ విధంగా మనకు ముందుకు వచ్చిందంటే, బికాస్ టు ఓవర్కమ్ ద ట్రెడిషనల్ లోడ్స్. ఖచ్చితంగా మనకి ఇండియాలో మనం తీసుకున్నట్టయితే, సో మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్ వేర్ కన్ఫైన్డ్ టు ద హోమ్స్. ఓకే, ట్రెడిషనల్గా మన మదర్స్నే తీసుకోండి, సో దే వేర్ మెయింటైనింగ్ ద హౌస్ హోల్డ్ రోల్స్. ఓకే, సో ఎస్పెషలీ దేర్ రోల్స్ విల్ బి సర్వ్డ్ ఇన్సైడ్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద హౌస్ అనమాట. ఓకే, మదర్గా కానివ్వండి, హౌస్ హోల్డ్ వైఫ్గా కానివ్వండి, సో ఇట్లాంటి రోల్స్ నుంచి వాళ్ళు బయటికి రావాలని కోరుకుంటున్నారు. సో దే వాంట్ టు ఓవర్కమ్ ద ట్రెడిషనల్ రోల్స్ లైక్ హౌస్ హోల్డ్ రోల్స్ కానివ్వండి. సో దే వేర్ క్వశ్చనింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద మెన్ రిగార్డింగ్ ద ఉమెన్ రోల్స్ యాజ్ ఏ మదర్స్ అండ్ వైఫ్స్. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్లోకి మనం వెళ్ళినట్టయితే, సెల్ఫ్ ఐడెంటిటీ. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రతి ఉమెన్ దే వేర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్, దే వేర్ గెటింగ్ ఈక్వల్ యాక్సెస్ అండ్ ఆపర్చునిటీస్ లైక్ మెన్. ఓకే, సో దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ద సెల్ఫ్ ఐడెంటిటీ ఆఫ్ ఏ ఉమెన్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తన కాళ్ళ మీద తను నిలవాలి. ఓకే, సో తన పని తను చేసుకోవాలి, ఎవరి మీద డిపెండెన్సీ అనేది ఉండకూడదు. సో ఇండిపెండెంట్గా తన యొక్క ఆస్పిరేషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకునే విధంగా సో ఉమెన్ అనేవాళ్ళు గ్రో అవుతున్నారు. సో వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ అభిరుచులు తగ్గట్టుగానే ఖచ్చితంగా దే వాంటెడ్ టు బి ఇండిపెండెంట్ ఫ్రమ్ ద మేల్ మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ. ఎస్పెషలీ మేల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ డామినేటింగ్ ద ఎంటైర్ సొసైటీ, సో దే వాంట్ టు మెయింటైన్ దేర్ సెల్ఫ్ ఐడెంటిటీ ఇన్ ద ఓకే మ్యాన్ మేడ్ సొసైటీ. ఎస్పెషలీ మ్యాన్ మేడ్ సొసైటీ అని ఎందుకు అంటున్నానంటే, సో మోస్ట్ ఆఫ్ ద సొసైటీ ద రూల్స్ వేర్ మేడ్ ఫర్ ద మ్యాన్. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, సో దే ఆర్ ఛాలెంజింగ్ ద ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ స్టీరియోటైప్స్. ఓకే, ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో మనకి రూట్ ఈవిల్స్లా పేరుకుపోయినటువంటి ఈ యొక్క స్టీరియోటైప్స్ కానివ్వండి, ప్రిజుడైజెస్ ఏవైతే ఉన్నాయో, సో మేల్ అనేవాళ్ళు బయటికి వెళ్ళాలి, సో మేల్ అనేవాళ్ళు ఆర్మీలో జాయిన్ అవ్వాలి, మేల్ అనేవాళ్ళు సో దే హ్యావ్ ద రైట్ ఆన్ ద ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఇట్లాంటివన్నీ కూడా సో ఇలాంటి ప్రిజుడైసెస్ ఏవైతే ఉన్నాయో, సో దే వాంట్ టు బ్రేక్ దిస్ జెండర్ బేస్డ్ ప్రిజుడైసెస్. ఓకే, అండ్ దే వాంట్ టు డిస్ట్రాయ్ ది స్టీరియోటైప్స్ అండ్ దే వర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద డిస్క్రిమినేషన్ ఆఫ్ ఉమెన్. ఓకే, ఉమెన్ మీద ఎట్లాంటి డిస్క్రిమినేషన్ అయితే జరుగుతుందో, సో దానికోసం ఈ యొక్క ఫెమినిస్ట్ మూమెంట్స్ అనేవి ఉద్యమిస్తూ రావడం జరిగింది. ఓకే, సో దే వాంటెడ్ టు స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ జెండర్ బేస్డ్ స్టీరియోటైప్స్. ఓకే, సో గర్ల్కి మనకి టాయ్స్తో ఆడుకోవాలి, పింక్ కలర్ చూస్ చేసుకోవాలి, మేల్ అయితే గన్స్తో ఆడుకోవచ్చు, బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ఇట్లాంటివన్నీ కూడా సో దే వాంటెడ్ టు స్టాప్ ఇట్ బై యూజింగ్ దిస్ ఫెమినిస్ట్ మూమెంట్స్ అనమాట. అండ్ నౌ కమింగ్ టు ద ఇండియన్ ఫెమినిస్ట్ మూమెంట్స్ మనం తీసుకున్నట్టయితే, ద ఫెమినిస్ట్ మూమెంట్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ అడ్రస్ ద స్పెసిఫిక్ ఇష్యూస్ ఫేస్డ్ బై ఉమెన్. ఓకే, ఎస్పెషల్లీ ఇండియన్ ఫెమినిస్ట్ మూమెంట్స్ మనం తీసుకున్నట్టయితే, సో దే గాట్ సమ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ బై యూజింగ్ దిస్ ఫెమినిస్ట్ మూమెంట్స్. సో ఫెమినిస్ట్ మూమెంట్స్ ద్వారా వాళ్ళు సాధించుకోవాల్సినటువంటి కొన్ని అంశాలను సాధించుకున్నారు. అందుట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అయినటువంటిది ఉమెన్ సఫరేజ్. ఎస్పెషల్లీ మనకి ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో తీసుకున్నట్టయితే, సో దెర్ ఇస్ నో రైట్ టు ద ఉమెన్కి ఎటువంటి ఓటు హక్కులు అనేవి లేవు. ఓకే, సో అట్లాంటి
ఇండిపెండెన్స్ తర్వాత ఉమెన్ ఫెమినిస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే వేర్ ఫోకస్డ్ ఆన్ ద బ్రాడర్ ఇష్యూస్ లైక్ ఉమెన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఓకే, లీగల్ రైట్స్ కానివ్వండి, సోషల్ రిఫార్మ్స్ కానివ్వండి, వీటిల్లో మాకు పెద్దపీట వేయాలి. ఓకే, అదేవిధంగా పబ్లిక్ ఆపర్చునిటీస్లో కూడా మాకు అవకాశాలు కల్పించాలి, ఈక్వల్ పే ప్రిన్సిపల్ అనేది ఉండాలి, ఓకే, వర్కింగ్ సేఫ్టీ అనేది కల్పించాలి. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ దే గాట్ సక్సీడెడ్ బ్రింగింగ్ ద ఉమెన్ సఫరేజ్ అండ్ ఆల్సో అదర్ ఇష్యూస్ లైక్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఓకే, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, లీగల్ రైట్స్ కానివ్వండి, సోషల్ రిఫార్మ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా మేరకు తెచ్చుకోవడం అయితే జరిగింది. దే కెప్ట్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్ అండ్ దే గాట్ సక్సీడెడ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ దే గాట్ దట్ కాస్ట్ బేస్డ్ ఫెమినిజం, ఎస్పెషల్లీ ఇండియన్ ఫెమినిస్ట్ మూవ్మెంట్స్ హ్యాస్ అడ్రస్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద కాస్ట్ డిస్క్రిమినేషన్. ఓకే, ఇండియాలో మనం చూసినట్టయితే ఏ మూలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది కనబడుతూ ఉంటుంది. సో బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి చాలా వరకు పోరాటం చేశారు. సో దే ఫేస్ సో మచ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఓకే, అట్లాంటి పరిస్థితిలో సో మోస్ట్లీ ద దళిత్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో సో దే ఫేస్డ్ డబల్ అప్రెషన్, ఎస్పెషల్లీ జెండర్ పరంగా కానివ్వండి లేదా కాస్ట్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, ఎవరైతే దళిత ఉమెన్ ఉన్నారో దే ఆర్ గెట్టింగ్ ద డబల్ అప్రెషన్. అంటే ఏంటమ్మా, రెండు విధాలుగా సొసైటీలో వారు నలిగిపోతున్నారు. ఓకే, సో మేల్ డామినేటెడ్ సొసైటీలో కానివ్వండి లేదా కాస్ట్ డిస్క్రిమినేషన్లో కూడా రెండు డిసడ్వాంటేజ్ వాళ్ళకు ఉండడం వల్ల దీనివల్ల ఏమవుతుందమ్మా, సో చాలా పెద్ద మొత్తంలో వీళ్ళ సంఖ్య అనేది వెనకబడిపోయింది. దే ఆర్ నాట్ గెటింగ్ ద ఈక్వల్ రైట్స్, దే ఆర్ నాట్ గెటింగ్ ద ఎడ్యుకేషన్, ఓకే, దే ఆర్ నాట్ గెటింగ్ ద హెల్త్ ఆపర్చునిటీస్. ఓకే, అదేవిధంగా మనకి వర్కింగ్ ఎరీనాస్లో కూడా వాళ్ళు చాలా తక్కువగా చూసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి సో ఇక ఇండియన్ ఫెమినిస్ట్ ఉమెన్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ కాస్ట్ బేస్డ్ ఫెమినిజం ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద కాప్ పంచాయత్స్, ఎస్పెషల్లీ ఉమెన్ చాయిసెస్ ఏదైతే ఉంటుందో సో దే వేర్ కంప్లీట్లీ రిజెక్టెడ్, లైక్ లవ్ మ్యారేజెస్ కానివ్వండి, సో చూసింగ్ ద స్పౌస్ కానివ్వండి, ఇట్లాంటి విషయాల్లో వాళ్ళకి ఎటువంటి ఫ్రీడమ్ అనేది లేకపోవడం వల్ల సో మనకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే వేర్ గోయింగ్ టువర్డ్స్ ద కాప్ పంచాయత్స్. ఈ కాప్ పంచాయత్స్ ఏమైతే సో దే వేర్ కంప్లీట్లీ నెగ్లెక్టింగ్ ద ఉమెన్ రెస్పెక్ట్, దే వేర్ నాట్ లెట్టింగ్ ద ఉమెన్ టు గెట్ ఎంపవర్డ్. ఓకే, సో జాగ్మతి సంగ్వాన్ మూమెంట్ ఏదైతే ఉందో సో దిస్ మూమెంట్ వాస్ ఫైటింగ్ అగేన్స్ట్ ద కాప్ పంచాయత్స్ అండ్ ఇట్ ఈస్ ఛాలెంజ్ ద ట్రెడిషనల్ బేస్డ్ పేట్రియార్కీ. మనం తరచుగా చూస్తూ ఉంటున్నాం, ఎవరైతే ఉమెన్ ఉంటారో సో దే వేర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద ఫాదర్స్ అండ్ దే వేర్ మ్యారింగ్ టు ద పీపుల్. ఓకే, అట్లాంటి వాళ్ళని చంపుతున్నారు, వాళ్ళని బహిష్కరిస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తున్నాము. సో ఆల్ దీస్ ఆర్ ఎస్పెషల్లీ దే వేర్ ద అట్రాసిటీస్ హ్యాపెండ్ ఆన్ ద ఉమెన్. ఓకే, సో దానికోసం ఇక్కడ జాగ్మతి సంగ్వాన్ మూమెంట్ ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ ఫైటింగ్ రిలెంట్లెస్లీ ఆన్ ద ఏజ్ హోల్డ్ కాప్ పంచాయత్స్ ఇన్ ఇండియా. ఓకే, అదేవిధంగా ఫీమేల్ ఫెటిసైడ్ మనం తీసుకున్నట్టయితే సో ఫీమేల్ ఫెటిసైడ్ అంటే ఏంటమ్మా, సో పుట్టగానే ఎవరికైతే సో ఫీమేల్ పుడుతుందో సో ఫీమేల్ మాకొద్దు, వాళ్ళు చంపేసుకుంటాం, మాకు మేల్ పీపులే కావాలి అనేటువంటి పీపుల్ కూడా ఇప్పటికీ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఓకే, సో అట్లాంటి పరిస్థితులు ఇక్కడ మనకు ఏర్పడుతున్నాయి. సో త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ బేటీ బచావ్ బేటీ పడావ్ క్యాంపెయిన్ ద్వారా చాలా పెద్ద మొత్తంలో ఇక ఫీమేల్ ఫెటిసైడ్ కానివ్వండి, ఇన్ఫాంటిసైడ్ అంటే చిన్నపిల్లలను చంపేసేటువంటి ఏదైతే ఒక అలవాటు ఉందో ఇండియాలో దానికి అడ్డుకట్ట వేయడం జరిగింది త్రూ ద ఫెమినిస్ట్ మూమెంట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో దట్ ఈస్ ఎ గ్రేట్ సైన్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ ద ఉమెన్ ఎంపవర్మెంట్స్ ఇన్ ఇండియా. దీంతో పాటు సో ఉమెన్ ఆర్ కంప్లీట్లీ సబ్జెక్టెడ్ టు ద డొమెస్టిక్ వైలెన్స్. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి డొమెస్టిక్ వైలెన్స్ ద్వారా సో ప్రతి 10 నిమిషాలకి ఇండియాలో ఉన్నటువంటి ఒక ఉమెన్ డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతున్నారంటే సో అతిశయోక్తి కాదు. సో దెర్ వాజ్ ఎ యాంటీ అరాక్ మూమెంట్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు సార్ట్ టు అడ్రస్ ద డొమెస్టిక్ వైలేషన్ కాజ్డ్ బై ద ఆల్కహాలిక్ హస్బెండ్స్. ఎవరైతే ఆల్కహాలిక్ హస్బెండ్స్ ఉన్నారో వాళ్ళ చేతుల నుంచి బాధింపబడినటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో సో ఎవరైతే స్పౌసెస్ ఉన్నారో వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యాంటీ ఎరాక్ మూమెంట్ ద్వారా ఈ యొక్క ఉద్యమం అయితే సాగింది. అండ్ ఇట్ వాజ్ ఎ ఫెమినిస్ట్ మూమెంట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ వన్ విల్ ద నోషన్ ఆఫ్ ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ. సో ఎస్పెషల్లీ సో ఈ యొక్క ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ అనేది సో మోస్ట్లీ ఇట్స్ ఎ వెస్టర్న్ కాన్సెప్ట్. అట్లాంటిది ఇండియాలో కూడా సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే హయ్యర్ కాస్ట్ ఉంటారో హయ్యర్ రిలీజియస్ ఉంటారో దే వేర్ టాకింగ్ అబౌట్ సో వాళ్ళకి పుట్టిన వాళ్ళు అంటే సో సేమ్ కైండ్ ఆఫ్ కాస్ట్ మ్యారేజెస్ కానివ్వండి, సేమ్ కైండ్ ఆఫ్ రిలీజియస్ మ్యారేజెస్ కానివ్వండి, ఇన్బ్రీడింగ్ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు సో ట్రెడిషనల్గా ఈ యొక్క ప్యూరిటీని ఇంప్యూరిటీని కూడా వీళ్ళు ఛాలెంజ్ చేశారు. ఓకే, సో దానికోసం దే లెడ్ ద మూమెంట్ కాల్డ్ హ్యాపీ టు బ్లీడ్ క్యాంపెయిన్ అనేటువంటిది కూడా లాంచ్ చేయడం జరిగింది టు ఫైట్ అగేన్స్ట్ ద ఆర్థోడాక్సిటీ ఆఫ్ ద ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ ఆఫ్ కాస్ట్ అండ్ రిలీజన్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అగెయిన్స్ట్ రేప్. సో రేప్ గురించి కూడా
చాలా పెద్ద మొత్తంలో ఫెమినిస్ట్ మూమెంట్స్ అని ఉద్యమించాయమ్మా. సో నిర్భయ మూమెంట్ కానివ్వండి, దిశ మూమెంట్ కానివ్వండి. సో దిస్ వాస్ కంప్లీట్లీ ఆర్గనైజ్ టు ఇంక్రీజ్ ద అవేర్నెస్ అమాంగ్ ద సొసైటీ రిగార్డింగ్ ద రేప్ ఇన్సిడెంట్స్. ఓకే, తరచుగా మనకి మహిళల మీద ఈ యొక్క సంఘటనలు అనేవి ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. సో వాటి మీద వాళ్ళ అవగాహన కల్పించడానికి ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, సో ఏ విధంగా గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి హెల్ప్ లైన్ ఉంటుంది, పోలీసులు మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద కూడా ఈ యొక్క నిర్భయ మూమెంట్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఇండియా వైడ్గా మనకి జరగడం చూసాము మనం కూడా. ఓకే, సో దిస్ ఈస్ ఏ క్లాసికల్ ఇంపాక్ట్ కాజ్డ్ బై ద ఉమెన్ ఎంపవర్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద డౌరీ. సో డౌరీ కేసుల్లో కూడా చాలా ఫెమినిస్ట్ మూమెంట్స్ అన్ని మనం చూసాము. ఎస్పెషలీ దెర్ వాజ్ అ మూమెంట్ కాల్డ్ సహదా మూమెంట్. సో యొక్క సహదా మూమెంట్ ఏం చేస్తుందమ్మా, ఇట్ అపోజెస్ ద ప్రాక్టీస్ ఆఫ్ డౌరీ. సో ఈవెన్ దో ఇండియాలో మనకి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేటువంటి చట్టం 1960s రావడం జరిగినప్పటికీ, బట్ స్టిల్ ద పీపుల్ ఆర్ ప్రాక్టీసింగ్ దిస్ డౌరీ అండ్ స్టిల్ ద ఉమెన్ ఇన్ ఇండియా దే వర్ గెటింగ్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ దే వర్ ఎస్పెషల్లీ యూజ్డ్ యాజ్ ఏ టూల్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గిఫ్ట్స్ కానివ్వండి. సో వాళ్ళని ఎట్లా వాడుతున్నారు, ఒక పని మనుషుల కింద కానివ్వండి, ఒక డబ్బులు తెచ్చేటువంటి వ్యక్తుల కింద వాళ్ళని చూస్తున్నారు. సో దే వర్ లుకింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ద క్యాష్ అండ్ గిఫ్ట్స్ ఫ్రమ్ ద బ్రైడ్ సైడ్ ఫ్యామిలీస్. ఓకే, సో బ్రైడ్ సైడ్ ఫ్యామిలీస్ నుంచి ఇట్లాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ఎ మాల్ ప్రాక్టీస్ అండ్ దట్ షుడ్ బి ఇరాడికేటెడ్ ఫ్రమ్ ద ఇండియన్ సొసైటీ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద సెక్షువల్ హెరాస్మెంట్. ఓకే, ఎస్పెషల్లీ సెక్షువల్ హెరాస్మెంట్ మనం చూసినట్టయితే, సో దెర్ వాజ్ ఎ క్లాసికల్ మూమెంట్ కాల్డ్ మీ టూ మూమెంట్. సో దిస్ మీ టూ మూమెంట్ ద్వారా ఏం చేశారమ్మా, సో ఇండియా ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎక్స్టెన్షన్ మూమెంట్ ఆఫ్ ద వెస్టర్న్ మూమెంట్స్కి ఒక ఎక్స్టెన్షన్గా మనం చెప్పచ్చు. ఇట్ అడ్రసెస్ ద డీప్లీ రూటెడ్ ప్రాబ్లమ్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ ఇండియా. సో ఇండియాలో మనం ఎక్కడికి వెళ్ళినా ఓకే, సో ఉమెన్ డ్రెస్సింగ్ మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఉమెన్ కొంచెం బోల్డ్గా మాట్లాడితే వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు. ఓకే, దే వర్ ట్రీటింగ్ ఇన్ ఏ ఎంబారసింగ్ వే అలా ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా, సో ఆబ్వియస్లీ దే వర్ గెటింగ్ హెరాస్డ్ త్రూ దేర్ సెక్షువాలిటీ. అంటే జెండర్ బేస్ మీద వీళ్ళు వాళ్ళని హెరాస్ చేస్తున్నారు. సో ఇట్లాంటి సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఏ విధంగా మనం ఇండియాలో ట్యాకిల్ చేస్తూ వచ్చామంటే బికాస్ ఆఫ్ ద మీ టూ మూమెంట్ ద్వారా ఈ యొక్క అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేశాము. అండ్ వీ ఫాట్ ఎ లాట్ టు బ్రింగ్ ద పాజిటివిటీ అమాంగ్ ద మెన్ రిగార్డింగ్ ద ఉమెన్ బిహేవియర్. ఓకే, ఉమెన్ బిహేవియర్ మీద కానివ్వండి, డ్రెస్సింగ్ మీద కానివ్వండి, ఒక పాజిటివ్ అవుట్లుక్ని తీసుకురావడం యొక్క మీ టూ మూమెంట్ యొక్క ఉద్దేశం. అర్థమైందా? సో ఈ విధంగా ఇట్లాంటి అట్రాసిటీస్ అన్నీ కూడా ఉమెన్ మీద జరుగుతున్నాయి. సో వీ హ్యావ్ టు స్టాప్ ఇట్ టు బ్రింగ్ అవుట్ ద హోలిస్టిక్ సొసైటీ ఇన్ ద కంట్రీ. ఖచ్చితంగా ఇండియాలో ఒక ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి, ఈక్వల్ జెండర్ అనేది, ఓకే, అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది తీసుకురావాలనుకుంటే ఖచ్చితంగా ఫెమినిస్ట్ మూమెంట్స్ అని ఇంకొంచెం అగ్రెసివ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దే హ్యావ్ టు ఫైట్ ఫర్ దేర్ పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్ అండ్ ఆల్సో దేర్ ఆపర్చునిటీస్. ఓకేనా? సో ఈ విధంగా మనం మాట్లాడచ్చు. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్లోకి వెళ్ళినట్టయితే, సో వాట్ ఆర్ ద ఫెమినిస్ట్ మూమెంట్స్ ఇన్ ఇండియా? సో దే కాన్ఫ్రంటెడ్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, సో ఈవెన్ దో ఫెమినిస్ట్ మూమెంట్స్ అనేవి నడుస్తున్నప్పటికీ దే వర్ నాట్ మూవింగ్ ఇన్ ఏ సీమ్లెస్ మేనర్. సో ఎక్కడికక్కడ వాళ్ళకి అవరోధాలు కల్పిస్తూనే ఉన్నారు. సో ఈవెన్ దో దే వర్ షోయింగ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద బోత్ ప్రైవేట్ లైఫ్ అండ్ పబ్లిక్ లైఫ్, బట్ స్టిల్ దే వర్ అబ్స్ట్రక్టెడ్, స్టిల్ దే వర్ చెక్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా. సో ప్రతి దాంట్లో వాళ్ళని ఆపుతున్నారు. ఓకే, అండ్ ఫైనల్లీ యట్ ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ దే వేర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద సొసైటీ. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో దే వేర్ ఎఫెక్టింగ్ దేర్ సోషల్ రైట్స్ కానివ్వండి, ఎకనామిక్ రైట్స్ కానివ్వండి, పొలిటికల్ రైట్స్ ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు, వాటిని ఏ విధంగా ఉమెన్కి అందించాలనేటువంటి ప్రయత్నం ఎప్పటికప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఓకే, సో గివెన్ దో వీ హ్యావ్ డిఫరెంట్ సోషల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఫెమినిస్ట్ మూమెంట్స్ అనేవి దే ప్లేడ్ ఏ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ బ్రింగింగ్ ద పాజిటివిటీ అప్రోచ్ ఆఫ్ ద సొసైటీని పాజిటివ్గా నడిపించడానికి పనిచేస్తున్నాయి. అదేవిధంగా దే వేర్ ఎన్లైటింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్. ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఉమెన్ని కూడా ఎన్లైటన్ చేస్తూ మీ యొక్క రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, హక్కులు ఏంటి అనేటువంటి అంశాల మీద ఎప్పటికప్పుడు వాళ్ళని చైతన్యపరుస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాయి. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కన్క్లూజన్ ఆల్సో. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే, సో అదేవిధంగా మీరు కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్స్ని ప్లేస్ చేయొచ్చు. ఓకేనమ్మా? సో చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం వీడియోస్ చేస్తున్నాము. సో ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్. ఓకే, అండ్ హిట్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.